ఆ క్రెడిట్ అంతా మా సొంతం, మాకు లేదు అవసరం క్రెడిట్ వార్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వచ్చినట్టు కనిపిస్తోంది. రేవంత్ సర్కారు కొత్తగా చేసిందేమీ లేదని, తమ హయాంలోని పథకాలని కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఫ్రీ బస్ సహా చాలా పథకాలు తమ ఆలోచనే అంటుంది కాంగ్రెస్. అయితే ఈ రెండు పార్టీలకు దోపిడీపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదని ఆరోపిస్తోంది బీజేపీ. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అలా మొదలయ్యాయో లేదో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైంది. విపక్షాల విమర్శలు, వాటికి అధికార పార్టీ కౌంటర్లతో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి కారణం కేసీఆర్ పాలనే అని వాదిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం తాము తీసుకొచ్చిన పథకాలను కూడా సరిగ్గా అమలు చేయలేకపోయిందని ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీలకు గత బడ్జెట్లో 56,000 కోట్లు కేటాయించారని, కానీ ఇప్పుడు దాన్ని 50,000 కోట్లకు తగ్గించారని విమర్శించారు. జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో చెప్పిందని, కానీ బీఆర్ఎస్ సహాయంలో తలసరి ఆదాయం అంతకంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేశారు హరీష్ రావు. దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9% ఎక్కువగా ఉంది అన్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో చూస్తే తలసరి ఆదాయం ఇంకా చాలా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 12.1%. బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో తలసరి ఆదాయం యొక్క యావరేజ్ 12.1%. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం ఎంత? 10.2%. ఎందుకు తగ్గింది? ఇది మీ పరిపాలన వైఫల్యం. అయితే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ హయాంలో గొప్పగా పథకాలు అమలు చేస్తున్నామని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించింది. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆ పార్టీ ఇష్టానుసారంగా ప్రవర్తించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఏ రంగాన్ని విస్మరించకుండా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతోందన్నారు. వారి భావాలన్నీ కూడా మారిపోతున్నాయి. అరే, మేము 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఈ విధంగా బడ్జెట్లో పేద ప్రజల కోసం ఆలోచన చేయకపోతే, వీరు పేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ఆ మాటలు వింటుంటే ఇక్కడ మీ ఉండేం లాభం, బయటకు వెళ్ళాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో, భయంతో వారు బడ్జెట్ ప్రతుల యొక్క కాగితాలను చింపేటువంటి కార్యక్రమం మొదలుపెట్టుకోండి. చెవులో పువ్వు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ద్వారా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు చెవులో పువ్వు పెట్టుకోవడానికి, కాగితాలు చింపడానికి మేము పేద ప్రజలకు అందించబోతున్నటువంటి ఈ పథకాలు మీకు ఇష్టం లేవా? అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ అప్పులపాలు చేశాయని విమర్శిస్తోంది బీజేపీ. అప్పుల్లో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని శ్రీలంక తరహాలోనే మార్చేస్తాయని విమర్శించారు. దోపిడిపై తప్ప ప్రజా సంక్షేమంపై రెండు పార్టీలకు శ్రద్ధ లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఏమిచ్చింది అంటే గాడిది గుడ్డు చూపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడిది గుడ్డు చూపడుతున్నాం. మాకు ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తారు, వాళ్ళు ఉన్నాయి, తీర్స్తాను, తీర్చలే. ఈ 2 సంవత్సరాలనే 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నాకు తెలిసి 3 లక్షల దాకా అప్పు చేసిండు. 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. 8 లక్షలు ఫస్ట్ 3 లక్షల కోట్లు, ఎన్ని? 11 లక్షలు. మళ్ళీ ఇప్పుడు ఎంత అంటున్నాడు? మళ్ళీ 1 లక్ష కోట్లు అంటున్నాడు. అంటే 12 లక్షల కోట్లు తెలంగాణ అప్పు వేస్తే తెలంగాణ శ్రీలంక లెక్క మారడం 100% ఖాయం. రాష్ట్రానికి తమ హయాంలోనే మేలు జరిగిందంటూ ప్రత్యర్థి పార్టీలపై 3 పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు మరికొన్ని రోజులు కొనసాగనుండడంతో ఈ మాటల యుద్ధం మరింత పీక్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.